అమెరికా ఎలక్షన్స్ ఇవాళే. కమల వికాసమా, ట్రంప్ ప్రభంజనమా? అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడే. పలు రాష్ట్రాల్లో హోరాహోరీ స్వింగ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న డొనాల్డ్ హవా ఫలితాల కోసం 1-2 రోజులు ఆగాల్సిందే. ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మంగళవారం పోలింగ్ జరగబోతున్నది, అంటే ఇవాళ. ఇందుకోసం అగ్రరాజ్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండోసారి అధికారాన్ని ఎలాగైనా సాధించాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి శ్వేత సౌధం పగ్గాలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల్లో తలపడుతున్నారు. అంతే విస్తృతంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఎన్నికల్లో ఇప్పటికే 6.8 కోట్ల మంది, అంటే దాదాపు 7 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి తటస్థ ఓటర్లు ఎవరి వైపు మొగ్గితే వారినే విజయలక్ష్మి వరించబోతున్నది. సర్వే సంస్థలు మాత్రం ఫలితం పైన రకరకాల అంచనాలు కడుతున్నాయి. సో ఎటువంటి అంచనాకు రాలేనటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఆ రాష్ట్రాల్లో ఆధిక్యంలో హ్యారిస్, 1.8% ఆధిక్యంలో ట్రంప్. ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్, కొన్ని రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నారు. నార్త్ కరోలినా, జార్జియాల్లో కమలా హ్యారిస్ బలం పుంజుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ తేల్చింది. వీటితో పాటు నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్లోని స్వల్ప ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. పెన్సిల్వేనియాలో ఆమె ఆధిక్యానికి ట్రంప్ గండి కొట్టారని, అలాగే అరిజోనాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నారని పేర్కొంది. అయితే అయోవా రాష్ట్రంలో హ్యారిస్ ముందున్నారంటూ మరో సర్వే వెల్లడించింది. ఆ ప్రకారంగా కమలా హ్యారిస్ 47%, డొనాల్డ్ ట్రంప్ 44% ఓటర్ల మద్దతును పొందుతున్నారని డెస్ మైనస్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ పేర్కొన్నది. ఈ సర్వేను అసత్యాల ప్రచారం అంటూ ట్రంప్ కొట్టిపారేశారు. 1.8% ఆధిక్యంలో ట్రంప్. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కీలకమైన స్వింగ్ స్టేట్స్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పుంజుకున్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు అట్లాస్ ఇంటెల్ తాజా పోల్స్ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మీద 48% మంది ట్రంప్కు అనుకూలంగా ఉన్నారని, ఇది కమలా హ్యారిస్కు లభించని మద్దతు కంటే 1.8% అధికమని మరో సర్వే చెప్తున్నది. ఈ నెల తొలి 2 రోజుల్లో ఈ సర్వే నిర్వహించారు. స్వింగ్ స్టేట్స్గా పేరున్న అరిజోనా, జార్జియా, మిషిగాన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో ట్రంప్ హవానే ఉన్నట్లుగా సర్వే పేర్కొన్నది. అరిజోనాలో 51.9%, నెవడాలో 51.4%, నార్త్ కరోలినాలో 50.4% ట్రంప్కు మద్దతు పలికినట్టుగా వెల్లడించింది. సో కొన్ని సంస్థలు ఒకరికి, ఇంకొన్ని సంస్థలు ఇంకొకరికి అనుకూలంగా ఇక్కడ అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. సో ఎవరు గెలుస్తారన్నది ఇంకా 1-2 రోజులు ఆగాలి కౌంటింగ్ తర్వాత. పోటీలో వీరిద్దరే కాదు, ఎన్నిక ప్రధానంగా కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య సాగుతున్న మరికొందరు కూడా బరిలో ఉన్నారు. లిబర్టేరియన్ పార్టీ తరపున అండ్ గ్రీన్ పార్టీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా ఇట్లా కొంతమంది పోటీ పడుతున్నారు. పోటీ హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ 3 అభ్యర్థులకు వచ్చే ఓట్లు ట్రంప్, హ్యారిస్ల అవకాశాలు కూడా దెబ్బతీయొచ్చు. సో అక్కడ కూడా ఇండిపెండెంట్స్ కంటెస్ట్ చేస్తున్నారనమాట. ఓట్లు కాదు, 270 సీట్లు రావాలి. అమెరికా అధ్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక. సో ప్రత్యక్షంగా ఓట్లేసి ఓట్లను కౌంటింగ్ చేసి డిసైడ్ చేసి ప్రకటించడం కాదు ఇక్కడ. ఇది పరోక్షంగా జరిగే ఎన్నిక. అంటే ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. అమెరికా ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ లేదా ఇతర అభ్యర్థులకే ఓటు వేసినా అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం లేదు. అధ్యక్షుడిని నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులను మాత్రమే ప్రజలు ఎన్నుకుంటున్నారు. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు ఉంటాయి. ఈ 538 మందిలో 270 వచ్చిన వారు అధ్యక్షులు అవుతారు. ఎవరికి ఎన్ని రావాలి? ఆయా రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్కలాగా ఎలక్టోరల్ కాలేజీ స్థానాలు ఉంటాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాకు అత్యధికంగా 54, టెక్సాస్కు 40 ఎలక్టోరల్ సీట్లున్నాయి. తక్కువ జనాభా గల మయోవింగ్కు 3 ఎలక్టోరల్ ఓట్లు కేటాయించారు. మంగళవారం ప్రజల ఓట్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ సీట్లు వచ్చాయనేది ఖరారవుతుంది. మైన్, నెబ్రాస్కా రాష్ట్రాలు మాత్రం దామాషా పద్ధతిలో ఎలక్టోరల్ ఓట్లను కేటాయిస్తాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ వెళ్తాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాకు 54 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అక్కడ ఈసారి ఎన్నికల్లో కమలా హ్యారిస్కు సగం కంటే ఎక్కువగా ఓట్లు వస్తే ఆ రాష్ట్రానికి చెందిన 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు గంపగుత్తగా డెమోక్రటిక్ పార్టీ ఖాతాలో పడిపోతాయి. అంటే డెమోక్రటిక్ ఎలక్టర్లు ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికవుతారు. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చేదానికంటే 270 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు వచ్చేలా ఓట్లు రావడం అధ్యక్ష పీఠానికి అత్యవసరం అన్నమాట. ఒకవేళ సమానంగా వచ్చినాయి అనుకోండి, టై అయితే ఏం చేస్తారంటే
అధ్యక్షుడిని కాంగ్రెస్లోని దిగువ సభ ఎన్నుకుంటుంది, అంటే ప్రతినిధుల సభ. ఉపాధ్యక్షుడిని ఎగువ సభ ఎన్నుకుంటుంది, సెనెట్. అందుకే అధ్యక్ష ఎన్నికతో పాటు ఈ సభలకు కూడా జరుగుతున్న ఎన్నికలు కీలకమే. సో ఫలితం ఎప్పుడొస్తుంది? భారత్లో మాదిరిగా అమెరికాలో ఓటింగ్ నిబంధనలు ఏకీకృతంగా ఉండవు. దేశాధినేతను ఎంచుకునే ఎన్నికే అయినప్పటికీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిబంధన ఉంటుందట. అందుకే దేశవ్యాప్తంగా నవంబర్ 5వ తేదీన పోలింగ్ అయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఓటింగ్ నెల రోజుల ముందే మొదలైంది. పోస్ట్ ద్వారా ముందస్తు ఓటింగ్కు చాలా రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి. అలాగే ఓట్ల లెక్కింపు కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా ఉంటుంది. కాబట్టి వెంటనే రిజల్ట్ తెలియడం కష్టం. కానీ ఎన్నికల రోజు రాత్రికల్లా ఫలితాల ట్రెండ్ రావచ్చు. మరీ హోరాహోరీగా ఉంటే మాత్రం ఆలస్యం కావచ్చు. 2020లో ఎన్నిక తేదీ తర్వాత 4 రోజులకు రిజల్ట్ వచ్చింది. 2000 సంవత్సరంలో ఫలితం తేలడానికి నెల రోజులు పట్టిందట. జనవరిలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో ఈ ఎలక్టోరల్ కాలేజీ సీట్లు 270 రావాలా. మరి ఎవరు గెలుస్తారు ఏంటన్నది చూడాలా. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? 2-3 రోజులు పడుతుందా? 2000 ఇయర్లో జరిగినట్టుగా నెల రోజులు పడుతుందా అన్నది చూడాలి.